హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నా చిన్ని బృందావనంలో మరొక హార్వెస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి పండు మిరపకాయలు ఎంత అందంగా ఉన్నాయో కదా, చెట్టు నిండా పండిపోయినాయి. ఈరోజు హార్వెస్ట్ అయితే వీటితోటి స్టార్ట్ చేసేస్తాను. అసలు ఎన్ని కాయలు వచ్చినాయోనండి, ఎన్ని హార్వెస్ట్లు చేశానో ఈ మొక్కకి. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా పండిపోయినాయి మొత్తం. ఇవన్నీ కూడా ఈరోజు కట్ చేసేస్తాను. కొంచెం మళ్ళీ పశువులు ఎరువు ఇచ్చామంటే చిగురొచ్చి మళ్ళీ పూత ఫుల్గా వచ్చేస్తుందండి. చూడండి అసలు ఎన్ని పండ్లు వచ్చాయో పచ్చిమిరపకాయలు. టమాటా పచ్చడి చేసుకున్న, గోంగూర పచ్చడిలో వేసినా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పండు మిర్చితోటి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కావాలంటే. గుత్తులు గుత్తులు కింద కాసేసింది అసలు. చూడండి ఇన్ని మిరపకాయలు అయితే వచ్చేసినాయి. పండు మిరపకాయలు అయిపోయినాయి కదా, ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు గ్రీన్ కలర్లో ఉన్న వాటిని అయితే ఇప్పుడు కొన్ని అయితే తెంపుకుంటున్నానండి. ఇవి చిన్న వెరైటీ, దేశవాళీ వెరైటీ అంటారు. చాలా కారం ఉంటాయండి. అసలు 4 కాయలు వేసే ప్లేస్లో 2 కాయలు వేస్తే సరిపోతుంది, అంత స్పైసీగా ఉంటాయి ఇవి. ఈ మొక్కలకి కూడా కాపు అయితే తగ్గిపోయిందండి. కొంచెం పశువులు ఎరువిస్తాను, మళ్ళీ బలంగా మొక్కలు తయారైతే మళ్ళీ కాపుకి రెడీ అవుతాయి. చూడండి ఇన్ని మిరపకాయలు అయితే తెంపాను, ఇవి సరిపోతాయి ఇప్పటికి. వేరే మొక్క దగ్గర కూడా పండు మిరపకాయలు అయితే ఉన్నాయండి, ఇవి కూడా తెంపేస్తున్నాను. చిన్న చిన్న మొక్కలే అయినా చూడండి ఎంత మంచిగా కాస్తున్నాయో. ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి. అసలు ఈ మొక్క ఎప్పుడు వచ్చిందో కూడా నేను అసలు చూడనే లేదండి. చిక్కుడు పాదు కిందన పడి దానంతటా అదే మొలిచిపోయిందనమాట. చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా టమాటాలు అయితే ఉన్నాయి. వర్షానికి హార్వెస్ట్ చేయడం లేట్ అయ్యేసరికి అవైతే కింద రాలిపోయినాయి చాలా టమాటాలు. ఒక టమాటా మాత్రమే ఉంది మొక్కకి, అవి కూడా పగిలిపోతున్నాయి అన్నమాట, ఇంకా బాగా పండిపోయి. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఒక 4 కాయలు, వీటిని కూడా తెంపేస్తున్నాను. వర్షాకాలం టమాటాలు అయితే సరిగ్గా రావట్లేదండి, చాలా తక్కువ కాపు వస్తుంది. చూడండి ఎలా పగులుతున్నాయో కాయలు. ఇవి టమాటాలు అయితే. నెక్స్ట్ వచ్చేసి దీని పేరు అయితే డబుల్ బీన్స్ అండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే సీడ్స్ తీసుకొచ్చేసాను. ఇప్పుడే స్టార్ట్ అయినాయండి కాయలు రావడం. ఇదే స్టార్టింగ్, ఫస్ట్ టైం అనమాట. ఎక్కువైతే రాలేదు, ఒక 4 or 5 దొరికినాయి అంతే. నేను ఈ బీన్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎంత పెద్ద సైజు ఉన్నాయో వీటిలోని సీడ్స్. గింజలు అయితే తక్కువే ఉంటాయండి, కాయకొచ్చి 3 గింజలు 4 గింజలు ఉంటాయి అంతే. కానీ గింజల సైజు అయితే చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద సైజులో. టమాటా వేసుకుని కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందంట. ఇప్పటివరకు అయితే నేను చేయలేదు, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది కదా, ఫ్రెండ్ చెప్పింది. చూడండి అసలు ఎంత లావుగా ఉన్నాయో కాయలు కూడా అసలు. ఇవైతే పైన పీల్ అయితే పనిచేయదండి, తీసేసి లోపల గింజలు మాత్రమే కర్రీ చేసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి, వాటిలో అయితే ఇంకా సీడ్స్ తయారు కాలేదు. నా గార్డెన్లో ఈ మొక్కలను అయితే ఇదే ఫస్ట్ టైం వేయడం అండి, ఇంతకు ముందు ఎప్పుడు కూడా వేయలేదు. చూడండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. పింక్ కలర్లో ఎంత పెద్ద సైజులో ఎంత బాగున్నాయో చూడండి. ఈ కాయలు అయితే 2 వచ్చినాయండి. ఇందులో కూడా 2 ఉన్నాయి, అంతే ఉంటాయి అనుకుంటా, 2 లేదా 3 ఉంటాయి పెద్ద కాయ అయితే. కానీ వీటి సైజు చూడండి అసలు ఎంత బాగున్నాయో. నెక్స్ట్ వచ్చేసి బీరకాయలు. ఇంకా బీరకాయలు కూడా లాస్ట్లో ఉన్నాయండి, అష్టవంకర్లు తిరిగిపోతున్నాయి అన్నమాట ఇంక ఇవి. ఇప్పుడైతే వీటిని కట్ చేసేసుకుందాం.
బీరకాయ పచ్చడి చేసి చూపిస్తాను ఈ కాయలతోటి నేను మీకు. చాలా బాగుంటుందండి రోజు పచ్చడి చేసుకుంటే. అలాగే పులుసు పెట్టుకోవచ్చు, పాలు పోసి ఇగురు చేసుకోవచ్చు. ఆర్గానిక్గా పండిన కూరగాయలు కదండి, మనం ఎలా వండుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి అసలు. చిక్కుడుపాది అయితే వర్షానికి పాడైపోయిందండి, కాయలన్నీ అయిపోయినాయి. మళ్ళీ నేనైతే పశువుల ఎరువు అయితే ఇచ్చాను, మళ్ళీ చిగురు వస్తుందో లేదో చూడాలి మరి. ఇక్కడ ఒక 2 కాయలు ఉన్నాయి, వీటిని కూడా కట్ చేసేస్తాను. చూడండి, నాలుగు కాయలు వచ్చాయండి బీరకాయలు. ట్రే అయితే నిండిపోయింది కదండి అప్పట్లానే. మళ్ళీ ఉయ్యాల దగ్గర పెట్టేసి నెక్స్ట్ అయితే ఇంకేముంటుంది, ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు కదా, నిగినిగిలాడే వంకాయల దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి, గుత్తి వంకాయలు అనమాట ఇవి. అసలు పూత ఎంత వచ్చిందో అన్ని పిందులు కూడా అలా నిలబడిపోయినాయండి. మొత్తం చూడండి అసలు ఎంత బాగున్నాయో, గుత్తులు గుత్తులు కింద కాస్తుంది. అసలు చాలా బాగుంటున్నాయి ఇవి, కర్రీకి ఫ్రైకి కూడా మంచి టేస్టీగా ఉంటున్నాయి. అండ్ ఎంత బాగున్నాయో చూడండి లేతగా. ఇది ఇక్కడ చూడండి అసలు గుత్తులు గుత్తులు అనమాట. ఈ మొక్కకైతే చాలా బాగా వస్తున్నాయి. ఈ మొక్కనే కాదండి, గార్డెన్లోని మనం ఏ మొక్కలకైనా సరే బలం మంచిగా ఇచ్చామంటే, పోషకాలు ఎక్కువగా ఇవ్వడం వలన ఏ కూరగాయలైనా దిగుబడి మంచిగా వస్తుంది. అసలు ఈ పచ్చిమిరకాయ మొక్క చూడండి అసలు ఎంత చిన్నదో, ఎంత పూతుందో చూడండి అసలు దీనికి. ఇందులో ఈ కుండీలో అయితే యాపిల్ మొక్క పెట్టానండి, పక్కన ప్లేస్ ఉంది కదా అనేసి చిన్న పచ్చిమిరకాయ మొక్క పెట్టా. లేతగా నిగినిగిలాడుతూ, ఈ మధ్యన వర్షాలు ఒకటి పడుతున్నాయి కదండి, అందుకని మొక్కలు కూడా మంచి హెల్తీగా ఉన్నాయి. చూడండి అసలు బరువుకైతే ఈ కొమ్మలు కూడా వంగిపోతున్నాయి. ఇవి గుత్తులు గుత్తులు కింద కాస్తున్నాయి అసలు వంకాయలు. ఏకంగా షైన్ వచ్చేస్తున్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయో వంకాయలు. ఫ్రెష్గా ఇలా గార్డెన్లోకి వచ్చి తెంపుకొని కర్రీస్ చేస్తే అసలు ఎంత టేస్టీగా ఉంటాయో. అయినా హార్వెస్ట్ అనేసరికి డబుల్ ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుందన్నమాట నాకైతే. ఈ కుండీలో వేసుకున్నానండి నేను, మడుల కింద కట్టించాను ఒక 5, అందులో వేసాను. బలం సరిపోతుంది వీటికి, మట్టి సరిపోతుంది కదా, చాలా బాగా వస్తున్నాయి. అసలు పూత పిందులు చూడండి అసలు ఈ కొమ్మలకి అసలు ఎంత మంచిగా వచ్చాయో వంకాయ చెట్లకి. ఇవి చూడండి అసలు మొక్కను చూసి మనం చెప్పేయచ్చు దానికి ఎంత మంచి బలంగా ఉంది అనేసి. చూడండి, కరెక్ట్గా ఇలాంటివి ఒక 3-4 మొక్కలు ఉంటే చాలండి, అసలు మనం ఇంట్లోకి అసలు వంకాయలు కొనాల్సిన అవసరమే ఉండదు. మనకి కర్రీకి కావాల్సిన కాయలన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. తెంపే కొద్దీ వస్తూనే ఉంటాయండి. అయినా సరే వంకాయలు ఏంటో అసలు ఎంత కర్రీ చేసుకున్నా, ఎన్ని తిన్నా సరే, ఎన్నిసార్లు తిన్నా అసలు బోర్ అనిపించదు. ఈ వంకాయలు అయిపోతున్నాయి, ఇంకా ఈ మొక్కలు ముదిరిపోయినాయి అన్న టైంకి మనం మళ్ళీ నారు వేసుకున్నాం అనుకోండి, ఇవి తీసేసి మళ్ళీ అవి వేసుకుంటే మళ్ళీ మనకి కంటిన్యూస్గా కాయలు అన్నవి వస్తూనే ఉంటాయి. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే అర్థమైపోతుంది అసలు చాలా ఫ్రెష్గా లేతగా ఉన్నాయి అనేసి. తెంపే కొద్దీ వస్తూనే ఉంటున్నాయి. పైకి వచ్చి ఒక 5 నిమిషాలు గార్డెన్లో స్పెండ్ చేస్తే చాలండి, ఎన్ని హెడేక్స్ ఉన్నా సరే అసలు మొత్తం టెన్షన్ ఫ్రీ అయిపోతారు. పైకి కనిపించట్లేదు కానీ కిందకు ఉన్నాయన్నమాట కాయలన్నీ కూడా లోపల లోపల. చూడండి, తెంపే కొద్దీ అలా వస్తూనే ఉన్నాయి అసలు. వంకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే 2 రకాలు మాత్రమే ఉన్నాయి వంకాయలు. ఇంకా నెక్స్ట్ టైం అయితే వైట్ వంకాయలు కూడా వేద్దామని అయితే అనుకుంటున్నానండి. ఇది ఒకటే మొక్క, ఈ మొక్క చూడండి అసలు ఎంత బాగుందో, దీనికి ఎంత పూతుందో, ఎన్ని కాయలు ఉన్నాయో, ఎన్ని పిందెలు ఉన్నాయో, గుత్తులు గుత్తులు కింద వచ్చేసింది అసలు చూడండి.
చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. వీడియో చూసిన తర్వాత లైక్ ఇచ్చి కామెంట్ కూడా చేయండి. హార్వెస్ట్ చేసిన రోజైతే మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం. అలాగే ఎక్కువగా వెజిటేబుల్స్ వస్తే మాత్రం ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుంటూ ఉంటానండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా ఇంకొక 3-4 డేస్కి మళ్ళీ రెడీ అయిపోతాయి. ఇక్కడ కాయలు అయితే అయిపోయినాయండి. ఇంకొక కుండీలో కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్దగా రాలేదులేండి, అంటే వీటి కాపు అయిపోయింది. ఇంకా తక్కువ 2-3 కాయలు వస్తున్నాయి ఈ మొక్కలకి అయితే. ఇది చూడండి, ఇవన్నీ చిన్నవి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం పట్టదు కానీ ఒక 5 డేస్కి మళ్ళీ రెడీ అయిపోతాయి. ఇక్కడ ఒక 2 కాయలు ఉన్నాయి. ఈరోజు హార్వెస్ట్లో ఇన్ని వంకాయలు అయితే వచ్చినాయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా, ఫ్రెష్గా తాజా వంకాయలు. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు ఉన్నాయండి. కొద్దిగా దొండకాయలను అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఈ మొక్కకు పచ్చిమిరపకాయలు తెంపడం మర్చిపోయాను, పండిపోయినాయి. వదిలేస్తే చెట్లకి ఇలానే ఎండుమిర్చి కూడా రెడీ అయిపోయేలా ఉన్నాయి. ఈ మొక్కకు కూడా ఉన్నాయి కానీ నెక్స్ట్ ట్రిప్ అయినండి ఇంక తెంపేది. సరిపోతాయి పచ్చిమిరపకాయలు. కొద్దిగా దొండకాయలు ఉన్నాయి కదా, వాటిని తెంపేస్తాను. లాస్ట్ టైం అయితే రెక్కాయలన్నీ అయిపోయినాయి కదండి. యాపిల్ బేరు మళ్ళీ పూత మీద ఉంది చెట్టు. దొండకాయలు తెంపడం అయితే చాలా కష్టం అండి. అసలు ఆ పాదు లోపల ఆకుల కలర్లోనే ఉంటాయి కదా, అసలు కనిపించవన్నమాట. రోటి పచ్చడికి అయితే చాలా బాగుంటాయండి దొండకాయలు. పులుసు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఎగురు కర్రీ చేయొచ్చు, ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు మనం. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఈ వర్షానికి ఏంటోనండి కొంచెం పౌడరీ లాగా వచ్చేసింది పాదుకి. అంటే మనం రసాయనాలు ఏవి స్ప్రే చేయం కదా, ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి రకరకాల వ్యాధులన్నీ కూడా రావడానికి, అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి మొక్కల్ని కూడా మనం. వర్షాలకి మంచిగా వచ్చినాయండి దొండకాయలు కూడా. వెతుక్కోవాల్సి వస్తుంది అసలు ఎక్కడున్నాయా అని. లేకపోతే అసలు చూస్తుంటే అసలు ఆకుల్లో కలిసిపోయి అసలు తెలియట్లేదు కాయలు. చూడండి ఎంత లావు అయిపోయింది కాయ ఏకంగా. ఇదైతే ముదిరిపోయే ఉంటుంది నాకు తెలిసి. పచ్చడికి బాగుంటాయి ముదిరిన కాయలు. ఇవ్వండి బ్యాక్ సైడ్ ఈ పైపుకి వెనకాల పక్కన ఉండిపోయినాయి అన్నమాట. చూసుకోకపోతే ఇంకొక 4-5 డేస్కి అవి రెడ్ కలర్లోకి పండిపోతాయి. చూడటానికి అయితే అసలు పైకి అయితే కాయలే లేవండి. ఒక 4-5 వస్తాయేమో పచ్చడి మట్టుకి, లేవేమో కాయలు అనుకున్నాను. కానీ తెంపడం స్టార్ట్ చేసిన తర్వాత అయితే వస్తూనే ఉన్నాయి కాయలు. అలా
చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి అప్పుడే. దొండపాదు ఎప్పుడైనా కాయడం ఆగిపోయింది అంటే మొదల్లోకి పాదుని కట్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయండి. పూత పిందులు ఫుల్గా వచ్చేస్తాయి. ఇన్ని దొండకాయలు అయితే వచ్చినాయండి ఈరోజు మన హార్వెస్ట్లో. మళ్ళీ ట్రే నిండిపోయింది. ఇప్పుడైతే మొత్తం ఎన్ని రకాల కూరగాయలు వచ్చినాయో చూపిస్తాను. డబల్ బీన్స్ వచ్చాయి, చూడండి ఎంత బాగున్నాయి అవి, పింక్ కలరు. ఇంకా పచ్చిమిరపకాయలు, పండుమిరపకాయలు, టమాటాలు, బీరకాయలు, వంకాయలు, దొండకాయలు, ఇన్ని రకాల కూరగాయలండి. చాలా బాగుంది కదా హార్వెస్ట్. లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానకండి, ఓకేనా. అలాగే మా పాడేరులో వాతావరణం ఎంత చల్లగా ఎంత బాగుందో ప్రశాంతంగా చూడండి.